మష్రూమ్స్ కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ శుభ్రం కడిగి ఎలా కోసుకోవాలండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, నూనె, పచ్చి కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ పెట్టుకొని కొద్దిగా నూనె అండి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, శనగపప్పు ఇవి దోరగా వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయే వరకు కలపాలి. మష్రూమ్స్ అండి, మష్రూమ్స్లోనే ఎక్కువ వాటర్ వస్తుందండి, ఎక్కువ వాటర్ వేయద్దు. మష్రూమ్స్లోంచి వచ్చిన వాటర్తోనే ఉడకాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా తక్కువ అవుతుంది ఉడికి. పసుపు, కొంచెం ధనియాల పొడి, బాగా కలపాలి ఉప్పు కారం పట్టేంత వరకు. కొంచెం కారం చూసుకొని వేసుకోండి. ఎక్కువ కారం తినేటోళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టాలి. చూడండి, మష్రూమ్స్లో మన వాటర్ వేయకపోయినా కూడా ఇంత వాటర్ వచ్చేస్తుంది, అందుకని అసలు వాటర్ వేయద్దు. మష్రూమ్స్ కూర ఉడికిపోయిందండి. పచ్చి కొబ్బరి తురుము, ఇది చపాతీకి చాలా బాగుంటుందండి, అన్నంలో కలిపి తినడానికి కూడా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా కొబ్బరి వేసినాక ఎక్కువసేపు మంట పెట్టద్దు, మాడిపోతుంది.